పిఆర్పి మనం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 8 years అయింది. తర్వాత ఇంకా 8 years అయిన తర్వాత వరల్డ్ మొత్తంలో కూడాను మోకాలు నొప్పికి కానీ ఇతరత్ర ఏ జాయింట్ అయినా కానీ స్పైన్కి కానీ ఎక్కువ రీసెర్చ్ ఈ 8 సంవత్సరాల్లో జరుగుతుందంటే అది పిఆర్పి మీదే. ఇప్పుడు ఎక్కువ రీసెర్చ్ జరుగుతున్నది ఈ పిఆర్పి, ఎందుకంటే మంచి ఎఫెక్ట్ వస్తుంది. అరే పెద్ద పెద్ద ఆపరేషన్లో ఆపే ఒక చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్ వచ్చిందే, దీని సంగతి చూద్దామని అందరూ కూడాను ప్రపంచం మొత్తంలో కూడాను, ఇండియాలో చాలా రీసెర్చ్ పేపర్స్ వచ్చేసాయి, ఓకే చెప్పేశారు, గవర్నమెంట్ ఓకే చెప్పేసింది. కొత్తగా కొత్త రీసెర్చ్లో కొత్త పిఆర్పి రూపాంతరం చెంది కొత్త టెక్నిక్స్ వచ్చి దీంట్లో నుంచి బయటపడి చాలా బాగా పనిచేసే ట్రీట్మెంటే సూపర్ పిఆర్పి ఆర్ సూపర్ డోస్ పిఆర్పి. ఇప్పుడు మనం పిఆర్పి చేస్తున్నప్పుడు మీ బ్లడ్లోని 20 ml తీసుకొని దగ్గర ఒక 1 ml 1.5 mlలో ఒక 10 లక్షల ప్లేట్లెట్లు మనము సేకరించి దాన్ని మీ గుజ్జు మీద వదులుతాం. ఈ సైంటిస్టులకి ఏమొచ్చిందంటే ఐడియా, ఈ 10 లక్షల్ని ఇంకా పెంచామనుకో ఇంకా మంచి పిఆర్పి ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు కదా, ఫాస్ట్గా ఇంకా చాలా ఎక్కువ కాలం ఇది మన్నేటట్టు చూడొచ్చు కదా అని ఈ 1.5 mlలో లేదా 2 mlలో ఆ ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడం కోసము ఈ సూపర్ డోస్ పిఆర్పిని కనిపెట్టారు. దీంట్లో దగ్గర 40 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి. అంటే చూసారా, 4 ఇంతలు ఫాస్ట్గా మీ మోకాలు కానీ ఇతర జాయింట్లు కానీ ఫాస్ట్గా ఇవి ఇంప్రూవ్ అవుతాయి, పునరుత్పత్తి చెందుతాయి అన్నమాట.